కొంతమంది యువకులు గంజాయికి అలవాటు పడి బంగారం లాంటి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో వారేం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం గంజాయి అమ్మకం రవాణాపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా గంజాయి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా దొరుకుతోంది. గంజాయికి ఎక్కువగా యువకులే బానిసలవ్వడం కలవరం కలిగిస్తోంది. ఒక యువకుడు గంజాయి మత్తులో పట్టపగలు నడి రోడ్డుపై సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. గంజాయి మత్తులో ఆ యువకుడు నడి రోడ్డుపై రచ్చ చేశాడు. పోలీసులు కూడా ఆ యువకుడిని కంట్రోల్ చేయలేకపోయారంటే గంజాయి మత్తు ప్రభావంతో యువకుల మీద ఏ రేంజ్లో ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ యువకుని రచ్చపై ఓలుకేద్దాం పదండి. విజయవాడలో గంజాయి సేవించిన ఒక యువకుడు హల్చల్ చేశాడు. అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద గంజాయి మత్తులో ఉన్న యువకుడు నడి రోడ్డుపై నానా బీభత్సం సృష్టించాడు. కారులో వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి దాడి చేశాడు. అడ్డొచ్చిన అక్కడి హోంగార్డుపై కూడా తన ప్రతాపం చూపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడు రచ్చను చూసిన అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. అయితే పోలీసులు ఎంత నిఘా పెట్టినా గంజాయిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. గంజాయి విక్రయదారులు కొత్త మార్గాల్లో గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. యువత కూడా గంజాయికి బానిసలుగా మారడం ఆవేదన కలిగిస్తోంది. ప్రభుత్వం గంజాయి రవాణా విక్రయాలపై మరింత గట్టి నిఘా ఏర్పాటు చేసి యువకులు వాటికి బానిసలు కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అడవిడి మొత్తం చూపించి ఎంత జరిగిందని తెలియదు కదా. తీసుకొస్తా